మనం ఒక వాటర్ గ్లాస్ తీసుకోవాలి. దీంట్లో కొన్ని వాటర్ అనేది పోయాలి. సో చూడండి, నేను కొన్ని వాటర్ పోసాను. ఇప్పుడు నార్మల్గా మనం చూసినట్టయితే ఇప్పుడు ఒక ఆకుని తీసుకుందాం. సో ఈ ఆకు అనేది వాటర్ అనేది పట్టుకోదు. ఇదే కాకుండా మీరు ఏదైనా డెమో చేయొచ్చు. వరి కానీ గడ్డి కానీ ఏదైనా కానీ మనం స్ప్రే చేస్తే ఇట్లా చుక్కలు చుక్కలు పడతాయి. కాబట్టి ఎగ్జాంపుల్ ఈ ఆకునే తీసుకుందాం. ఇప్పుడు దీన్ని నీళ్ళలో ముంచుతాను. చూడండి, ఇక్కడ వెనకాల అయితే ఏం పట్టుకోలేదు, ముందడు కూడా ఏం సరిగా పట్టుకోలేదు ఆకుకు. సో మనం పంట పైన మామూలుగా నార్మల్ స్ప్రే చేసినప్పుడు అలాగే ఉంటుంది. అదే దాంట్లో ఈ కిసాన్ 100 అనేది కలుపుతాను చూడండి వాటర్లో. సో ఇప్పుడు నేను కిసాన్ 100 అనేది దాంట్లో లిక్విడ్ యాడ్ చేశాను. సో ఇప్పుడు దీన్ని కలిపి నెక్స్ట్ మనం దీంట్లో కనుక ఈ ఆకును ముంచి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనికి ఏం పట్టుకోలేదు కదా, అక్కడక్కడే పట్టుకుంది. సో మనం దీన్ని ఇప్పుడు చూడండి, ఆకుకు మొత్తం పట్టుకొని ఉంది. సో మనకు కిసాన్ 100 అనేది ఈ విధంగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం గడ్డి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు వరి మొలక అనుకోండి. ఇప్పుడు మనం వరికి నార్మల్గా స్ప్రే చేసినప్పుడు ఇట్లా సేమ్ బిందువులాగే వాటర్ అనేది పట్టుకుంటుంది కదా, అదే మందు అనేది పట్టుకుంటుంది. అదే మనం అందులో కిసాన్ 100 కనుక కలిపి స్ప్రే చేస్తే ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు చూడండి ఒకసారి. సో మామూలుగా అయితే దీనికి వాటర్ అనేది పట్టుకోదు. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి. సో ఇట్లా ఈ విధంగా మొత్తం అనేది పట్టుకొని ఉంటుంది అన్నమాట. అప్పుడు ఎక్కడ కూడా పురుగాలే ఛాన్స్ ఉండదు. సో పంటలు కూడా మంచిగా పండుతాయి. అలాగే ఇట్లా ఈ మొక్కజొన్న ఆకు కూడా తీసుకొని చూద్దాం. చూడండి, మొత్తం పట్టుకుంది. ఇప్పుడు ఫ్రెష్గా ఒక ఆకుని చూద్దాం. సో దీనికి వాటర్ అనేవి లేవు. చూడండి, దీనికి వాటర్ ఏం లేవు. సో నార్మల్గా అయితే ఇట్లుంటుంది. అదే దీంట్లో మనం వాడే మందులో కిసాన్ 100 కలిపినట్టయితే సో ఈ విధంగా ఆకు మొత్తం పట్టుకొని ఉంటుంది. ఇప్పుడు చూడండి, నార్మల్గా మీకు దీనిపైన పోస్ట్ చూపిస్తాను నేను. సో ఇట్లా ఈ విధంగా మొత్తం ఆకుకు మొత్తం పట్టుకొని ఉంటుంది. అదే నార్మల్గా చూడండి, వర్షం పడితే ఇప్పుడు మనం మామూలుగా పంపుతో స్ప్రే చేస్తే ఈ విధంగా ఉంటుంది. అదే దాంట్లో కిసాన్ 100 కలిపి స్ప్రే చేసుకుంటే రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఆకుకు మొత్తం పట్టుకుంటుంది, ఎక్కడ కూడా పురుగులు ఆలనివ్వదు. అలాగే మనం వాడే మందులన్నీ యాక్టివేటర్ స్ప్లిటర్ పనిచేసేటట్టు చూసుకుని పంటకు దిగుబడి ఎక్కువ వచ్చేటట్టు ఈ కిసాన్ 100 అనేది మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అందరూ ప్రతి ఒక్కరు తప్పకుండా దీన్ని వాడాలి, అధిక దిగుబడిని పెంచుకోవాలి.